నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో సాటర్డే షూట్ చేశానండి. ఆ రోజు మా ఫ్రెండ్ వచ్చింది. ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను. తను ఇప్పుడు రావడానికి కారణం ఏమిటంటే గృహప్రవేశం అప్పుడు రాలేదండి. మేము ఏప్రిల్ 12th పెట్టుకున్నాం కదా, అప్పుడే హాలిడేస్ ఇచ్చేసి ఉన్నారు బెంగళూరులో. ఇంకా వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారంట ఆల్రెడీ. అందుకని ఆ ఊరు వెళ్ళిపోయారు ఆంధ్రాకి. అందుకని ఇప్పుడైతే వచ్చారు. లాస్ట్ మంత్ జూలైలోనే రావాల్సింది. అప్పుడు కొన్ని కారణాల వల్ల రాలేక ఇప్పుడైతే వచ్చిందనమాట. మేము ఈ కొత్త ఇంటికి వచ్చి 4 months కంప్లీట్ అవబోతుంది. ఫైనల్లీ ఇప్పుడైతే వచ్చిందండి. మా ఫ్రెండ్స్లో ఇంకా ఇద్దరు కూడా రాలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో చూడాలి. ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసరికి టైం ఎగ్జాక్ట్గా నేను చూడలేదు, కానీ 10 అయింటుందేమో అని అనుకుంటున్నా. అంతేలేండి, 9:30కి అంతా స్టార్ట్ అయిందంట ఇంటి దగ్గర. ఇంకా 1/2 hour అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. 10 అయింటుంది. 10కి అంతా అయితే వచ్చేసారు. నేనే బ్రేక్ఫాస్ట్ చేయకుండా రమ్మన్నాను. ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసుకొని ఈవినింగ్ వెళ్దులే అని చెప్పాను. ఇంకా చిన్న పాప ఉంది. చిన్న పాపకు కూడా ఇంక తినిపించకుండా తీసుకొని వచ్చేసిందంట. ఇంకా అంత పొద్దున్నే ఒకవేళ తినిపించినా కూడా క్యాబ్లో వచ్చారు కదా, కొంచెం వామిటింగ్ చేసుకుంటారనేసి తినిపించలేదంట. ఇంకా నేను అన్నీ రెడీ చేసి పెట్టాను. చట్నీ చేశాను. ఇంకా వచ్చేసి మా ఫ్రెండ్కి నెల్లూరు బోండాలంటే ఇష్టం. బియ్య పిండితో చేస్తారు, అవి చాలా ఇష్టము. అందుకని ఆ బ్రేక్ఫాస్ట్లోకి అవి చేయలే చాలు అనింది. ఇంకా అవి మాత్రమే పెడితే ఏమంటుంది చెప్పండి. ఇంకా దోశ అయితే వేద్దాం అనుకొని చట్నీ, కారము, బోండాలు అయితే ప్రిపేర్ చేద్దామనేసి అయితే నేను చట్నీ, కారం చేసి పెట్టేశాను. బోండాలకి పిండి కలిపి పెట్టేశాను అనమాట మొత్తానికి. బోండాలు వేడి వేడిగా ఇస్తే బాగుంటుంది. అందులో మా ఫ్రెండ్ వేడి వేడిగా తింటుంది. అలా పొయ్యి మీద నుంచి తీసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని తింటుందన్నమాట. అందుకని ఇంకా నేను వేడిగానే చేసి పెడదామని అయితే అనుకున్నాను. ఎందుకంటే తెలిసిన తర్వాత ఇంకా మనం ముందే తయారు చేసి పెట్టేసి అవి చల్లగా పోయి అవి పెడితే బాగోదు కదా. చేసిందే మా ఫ్రెండ్ కోసము, మా ఫ్రెండ్ తింటే బాగుంటుంది అనేసి అలా పిండి కలిపి పక్కన పెట్టేశాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక నేను స్నానం చేసి వచ్చేసాను అంతే. అలా మొహానికి పాండ్స్ క్రీమ్ పూసుకుంటూ ఉన్నాను. ఫోన్ చేసింది బయటకు రావా అని. ఇంకా బయటకు వెళ్ళేసరికి వచ్చారండి. స్టార్టింగ్లో రాణి అక్కడ ఉంది కదా, దాన్ని చూసి మా ఫ్రెండ్ చాలా భయపడింది. కుక్కలంటే చాలా భయం అంట, పాములు ఇవన్నీ కూడా. అదేం అందులో అనేసి అయితే చెప్పాను. మనల్ని చూసి అదే భయపడుతుంది, దానికి భయం ఎక్కువ, మనల్ని ఏం అందని చెప్పాను. అయినా సరే భయపడుతూనే వచ్చింది ఇంట్లోకి. తర్వాత లాక్ చేశాను, ఇంట్లోకి వస్తుందేమో రాని అనేసి. పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటూ ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను, ఎలా ఉంది మీ ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చేలోపు జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏమన్నా భయం వేసిందా అంటే, సిటీలో ఉండి అపార్ట్మెంట్ ఉండి ఇలా కొంచెం బయటకు రావాలంటే అవుట్ సైడ్ కొంచెం భయమే వేస్తుంది కదా. అందులో ఫ్యామిలీతో రావాల్సింది. ఇంకా మా ఆయన కుదరక ఆఫీస్కి వెళ్ళిపోయినాడు. అందుకని తను ఒక్కటే అయితే వచ్చింది పిల్లలతో. అందుకని భయపడుతూ వచ్చినావా అని అంటే, భయం ఏం లేదని చక్క రోడ్డు ఎమ్మడితే షాపులు ఉన్నాయి కదా, ఏం పర్వాలేదు బాగుంది, అంత భయపడేటికంటే ఏం లేదులే, బాగా మంచి ప్లేస్ తీసుకున్నారనేసి అయితే చెప్పిందనమాట. తినొకటి కొంచెం పాజిటివ్గా చెప్పింది. అంత దూరము లేదని చెప్పింది. భయపడాల్సిన పని కూడా లేదులే, ఏరియా బాగుందని చెప్పింది. ఇంకా అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నాను అనమాట. ఇంకా క్యాబులు కూడా ఒక వీడియోలో చెప్పున్నా చూడండి. నేను అసలు క్యాబులు బుక్ అవ్వడం లేదు అంటే నైట్ టైంలో అని చెప్పేసి, ఒక్కోసారి డే టైంలో కూడా బుక్ అవ్వడం లేదని. కానీ ఈ మధ్యన డే టైంలో బుక్ అవుతున్నాయేమో, కానీ మా ఫ్రెండ్ వస్తేనే తెలిసింది నాకు. ఈవినింగ్ టైంలో బుక్ చేసుకుంది రిటర్న్ వెళ్ళడానికి, అప్పుడు బుక్ అయిందనమాట. ఇంకా ఆన్లైన్లో చూస్తే ఇంకా క్యాబులు, ఆటోలు అవైలబుల్గానే ఉన్నాయి. ఒక 3 to 4 minutes అందుబాటులోనే ఉన్నాయి వచ్చేట్టుగా. అప్పుడు నాకు కూడా తెలిసింది, ఓ ఇప్పుడు పర్వాలేదు, కొంచెం డెవలప్మెంట్ అయితే ఉందనేసి అయితే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా నీళ్ళు ఇచ్చాను, కొన్ని తాగింది. ఇంకా పిల్లలు పైకి వెళ్ళిపోయారు ఆడుకోను, చూపిస్తున్నాను. ఆ సైడ్ బెడ్రూమ్, ఈ సైడ్ బెడ్రూమ్ అనేసి అయితే చూపిస్తున్నాను. పెద్దగా అంటూ ఏం లేదు లేని హౌస్, నార్మల్గా కట్టుకున్నాం మా బడ్జెట్లో. మాకు ఇదే ఎక్కువ, ఇది కట్టడానికే మా పని అయిపోయింది. ఇది కట్టడానికి చాలా కష్టపడ్డాడు మా ఆయన. వచ్చేసి
ఒక పక్క క్రీమ్ పూసుకుంటూ ఉన్నాను కదా, అలానే పూసుకుంటూ పౌడర్ అయితే పూసుకుంటూ ఉన్నాను ఇంకా మాట్లాడుతూ. దీపం పెడదాం అనుకున్నాను. మా ఫ్రెండ్ వచ్చేలోపు తొందరగా స్నానం చేసి దీపం పెట్టేద్దాం వచ్చేలోపు, తర్వాత ఖాళీగానే ఉంటా కాబట్టి బోండాలు వేసేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా వచ్చేసారు, ఫుల్ ఆకలిలో ఉన్నారు పాపం పిల్లలయ్యి. ఇంకా దీపం పెట్టలేదండి. క్రీమ్ పూసుకున్నానంతే, పౌడర్ కూడా పూసుకోలేదు. ఇంకా గ్యాస్ ఆన్ చేద్దామనేసి అయితే బయటకు వెళ్తున్నాను, సిలిండర్ ఆన్ చేసి వద్దామనేసి. ఇంకా నా వెనకాల మా ఫ్రెండ్ కూడా వస్తుంది. మా ఫ్రెండ్ చూడటానికి చాలా నార్మల్గా ఉంది కదా, కానీ బాగా సౌండ్ పార్టీ అనమాట, రిచ్ ఫ్యామిలీ. కానీ చూడటానికి అలా లేదు కదా, చాలా నార్మల్గా ఉంది. తనలో అదే నేను ఇష్టపడతానమాట. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఇంకా వచ్చేటప్పుడు పిల్లలకు స్నాక్స్ తీసుకొచ్చిందండి ఒక కవర్కి. దగ్గర దగ్గర బాగా బాగా ఖర్చు పెట్టినట్టుంది. కేకులు, డోనట్స్, చిప్స్ అన్నీ తీసుకొచ్చింది, చాక్లెట్స్. నేను ముందు రోజు అడిగింది ఏమైనా కావాలనేసి. నేను ఏం వద్దు, కావాలంటే చిరాకు చాక్లెట్స్ తీసుకురా చాలు, ఇంకా స్నాక్స్ అంటే ఇంట్లో నేను చేస్తూనే ఉంటానని చెప్పాను. అయినా సరే తీసుకొచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా కూడా ఒక 600 వరకు క్యాబ్ పెట్టుకొని కూడా వచ్చింది నా కోసం ఇంత దూరము. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇంకా నేను అక్కడ మష్రూమ్ అయితే చూపిస్తున్నాను. తను నాన్ వెజ్ తింది కాబట్టి ఇంకా మష్రూమ్ అంటే చాలా ఇష్టం. అందులో నేను చేసిన మష్రూమ్ కర్రీ, బిర్యానీ అంటే ఇంకా ఇష్టం అంట. తనే చెప్పింది. అందుకని తను ఎప్పుడు వచ్చినా కూడా మా ఇంటికి మష్రూమ్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ అయితే చేస్తాను. ముందు రోజు ఫ్రైడే నైట్ తీసుకురమ్మన్నాను మా ఆయన్ని. అది ఏందో మా ఫ్రెండ్ అదృష్టం అలా ఉంది, అస్సలు బాగాలేవు మష్రూమ్స్. ఒక షాప్ అయితే చూసారంట, అక్కడ లేవు. ఇంకా వేరే షాప్లో అయితే చూశాడు, అక్కడ ఉన్నాయి కానీ అసలు బాగాలేవంట. ఇంకా వాటిలో బాగుండేటి ఒక 3 ప్యాకెట్లు తీసుకొని వచ్చాడు. మామూలుగా ఎప్పుడు తీసుకొచ్చినా అదే షాప్లో సూపర్ మార్కెట్లోనే తీసుకొస్తాడంట. అసలు ఎంత బాగుంటాయో, అప్పుడప్పుడు నేను కూడా కర్రీ చేసేది చూపిస్తుంటాను చూడండి, ఎంత వైట్ కలర్లో ఉంటాయో, అంత బాగుంటాయి. కానీ ఫస్ట్ టైం ఇదే, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మష్రూమ్స్ అలా ఉండడము. అస్సలు బాగాలేవండి. కానీ ఇంకా తప్పలేదు, అదే చేశాను. ఇంకా వేరే షాపుల్లో కూడా లేవన్నమాట. ఇంకా అదే చేయాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడ నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఒక పక్క ఆయిల్ పెట్టేశాను, ఇంకో పక్క దోశలు అయితే వేస్తున్నాను పిల్లలకి. మా పిల్లలకైతే ఆల్రెడీ పొద్దున్నే పిల్లలకి స్నానాలు చేపించినప్పుడే నేను వాళ్ళకి దోశలు వేసి పెట్టేశాను. వాళ్ళు కారం దోశలు ఎప్పుడో తినేసి ఉన్నారు. కానీ మళ్ళీ వాళ్ళతో పాటు పెద్దోడైతే బోండాలు తిన్నాడు. చిన్నోడు ఒక దోశలో సగం మిగిలిచున్నాడు పొద్దున. ఆ సగం మళ్ళీ వాళ్ళతో పాటు తీసుకొని తిన్నాడు. ఆ ప్లేట్ అక్కడ పెట్టున్నాను, కిచెన్ రూమ్లో తెచ్చుకొని తింటున్నాడు. ఇక్కడ హాయ్ చెప్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, హాయ్ చెప్తున్నాడు. ఇంక నేను వాయిస్ అయితే రియల్గా పెట్టలేదండి, ఎందుకంటే టీవీ పెట్టున్నారు. ఇంకా ఎక్కడ కాపీరైట్ వస్తుందేమో అని చెప్పేసి పెట్టలేదు. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని అయితే చెప్తున్నాడు. అది కాక టీవీలో ఏం జరుగుతుందో చూపిస్తాడంట. వాళ్ళ కార్టూన్స్ పెట్టుకోండారు, వద్దు చూపించొద్దు అని అయితే నేను చెప్తున్నాను. ఇంకా నేనైతే తినలేదు, ఇంకా మా ఫ్రెండ్తో పాటు తిందామనేసి అయితే అప్పుడే పెట్టుకున్నాను. మా ఫ్రెండ్ బోండాలు, చట్నీ, కారం వేసుకొని తింటుంది. నేను మా ఆయనకి పొద్దున సోయా ఫ్రై, బ్రౌన్ రైస్, అలాగే చపాతీ, పాలాకు చపాతీ చేశాను కదా, ఇంకా నాకు రాణికి ఒక చపాతీ చేసి పక్కన పెట్టాను. నేను కూడా ఒక చపాతీ చేసుకున్నాను. ఆ చపాతీలోకి చట్నీ వేసుకొని తింటున్నాను. నేను తినలేదులేండి, బోండాలు ఆయిల్ ఫుడ్ అనేసి తినడం లేదు. అందుకని మా ఫ్రెండ్ పాపం భంగపడింది, తిని ఏం కాదు కానీ 2 బోండాలు తిన్నంత మాత్రం నేను లావు అయిపోవాలి, ఈ రోజుకి తిననింది. వద్దులే అని చెప్పి తినలేదు. నా మనసులో మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి తినలేదు. కావాలంటే మధ్యాహ్నం బిర్యానీ తినొచ్చులే అనుకొని నా మనసులో ఇంకా బోండాలు అయితే తినలేదండి. ఇంక తిని వెంటనే 4 గిన్నెలు ఉంటే కడిగేశాను. ఇంకా పదంప పార్క్కి పదంప అలా చూపిద్దుపా అని చెప్పేసి అనింది. ఇంకా రోడ్డు మిడితే అలా నడుచుకుంటూ వచ్చి పార్క్కి అయితే వచ్చాము. ఈ పార్కులో కొత్తగా ఎక్విప్మెంట్స్ ఏమో పెట్టారు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఇంతకుముందు లేవు, లాక్ చేసి ఉన్నారు. పార్క్ కూడా మెసేజ్ పెట్టున్నారు, కొద్ది రోజులు పార్కు యూజ్ చేసేదానికి లేదనేసి. రెడీ అయిపోయినట్టుంది. ఇంకా లాక్ కూడా తీసేసి ఉన్నారు, లాక్ వేసి ఉంటారేమో అని చెప్పేసి నడుచుకుంటూ వచ్చాము. ఇంకా మేమున్న దగ్గర కూడా అలా డౌన్లో ఇంకో పార్క్ కూడా ఉంది, అది ఆఫ్టర్నూన్ వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలు చాలాసేపు ఆడుకున్నారు. ఇంకొద్దులే పదండి, వంట చేయాలి, మళ్ళీ తర్వాత క్యాబులు బుక్ అయితే లేవో, తొందరగా ఇంటికి కూడా వెళ్ళాలి అనేసి అయితే మా ఫ్రెండ్ అంటుంది. వాళ్ళు మాత్రం రాలేదు, ఆడుకుంటూనే ఉన్నారు. ఆ రోజు వెదర్ చాలా బాగుంది, చల్లగా. ఇంకా ముందు రోజైతే వర్షం పడుతూనే ఉంది, ఫ్రైడే పొద్దుటి నుంచి నైట్ వరకు.
ఇంకెక్కడ మా ఫ్రెండ్ కొడుకైతే వీడియో తీస్తున్నాడు. ఫస్ట్ మీ ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుతుంటే మహేష్ని తీయమన్నానా, అలా కాదు మహేష్ నేను తీస్తా అని చెప్పి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి తీస్తున్నాడు. జూమ్ చేసి మరి బాగా దగ్గర నుంచి బాగా తీశాడు కదా, నాకు బాగా నచ్చింది. అలా కొద్దిసేపు అలా పార్కులో అయితే కొద్దిసేపు మాట్లాడుకొని కబుర్లు చెప్పుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. వాళ్ళు ఎందుకు రిటర్న్ అవుతారు, పిల్లలు వాళ్ళని కరుపులు అరుచుకుంటూ వచ్చామన్నమాట ఇంటికి. లేదంటే వాళ్ళు అక్కడే ఉండాలని చూశారు. మేము ఇక్కడే ఉంటాం, మీరు పోండి వంట చేసుకోపోండి అన్నారు. ఇక్కడ ఎవరుంటారు చెప్పండి వాళ్ళకి, వాళ్ళు పట్టుకోళ్ళు ఆడుకుంటుంటే అందులో అక్కడ ఒక బ్యాచ్ డాగ్స్ కూడా ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 4-5 ఉన్నాయి గ్రూప్గా. అందుకని చెప్పేసి అక్కడ వదలలేదు. ఇంకా మా ఫ్రెండ్ ఈ స్నాక్స్ మొత్తం తీసుకొచ్చింది. ఇంకా అందరికీ హ్యాండ్ వాష్ చేపిస్తుంది, పార్కులో ఆడుకొని వచ్చారు కదా అందుకనేసి. ఇంకా 2 కిట్కాట్ చాక్లెట్లు వచ్చేసి మా ఫ్రెండ్స్కి అని చెప్పేసి మహేష్ ఫ్రిడ్జ్లో పెట్టాడు. ముందు రోజు వాళ్ళ డాడీ తెచ్చుంటే వాళ్ళకి వీళ్ళు తినేసినారు. ఫ్రైడే నైట్ తిని వాళ్ళ ఫ్రెండ్కి అని చెప్పేసి ఎత్తిపెట్టినాడు అనమాట కిట్కాట్. వచ్చిన తర్వాత ఇచ్చారు. ఇంకా అవన్నీ తిన్నారండి, అన్నం తినే ముందు అవన్నీ తిన్నారు. అందుకే తర్వాత సరిగా అన్నం తినలేదు పిల్లోళ్ళు. ఇంకా తిన్న తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ ఇంకో పార్క్కి వచ్చాము. బిర్యానీ చేసింది కానీ ఏమేం కర్రీ చేశాను, ఎలా చేశాను బిర్యానీ అస్సలు చూపించలేదండి. టైం అప్పటికే మేము పార్క్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు 12-20 అయిపోయింది. వీడియో తీద్దామని అనుకున్నాము కానీ వీడియో తీసుకుంటూ కూర్చుంటే చాలా లేట్ అవుతుంది. ఇంకా అందులో ఆకలి అవుతూ ఉంటుంది. మనం చేసి వీడియో అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది, అది సెట్ చేసుకోను చూసుకోను ఇవన్నీ టైం ఎక్కువ అవుతుంది. ఎందుకు వద్దులే అని చెప్పి చాలే ఉన్న కాడికి వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి, టైంకి పెట్టాలనేసి అయితే ఇంకా ఆపేసాను. నేను వీడియో అయితే తీయలేదన్నమాట, కనీసం తినేటప్పుడు కూడా నేను తీయలేదు. ఆ రోజు లంచ్ నేను మష్రూమ్ బిర్యానీ, అలాగే మష్రూమ్ కర్రీ, పాయసం, పెరుగు చట్నీ చేశాను. తిన్న తర్వాత ఈ విధంగా పార్క్కి వచ్చి కొద్దిసేపు ఆడ కూడా మాట్లాడుకున్నామండి. తర్వాత మా ఫ్రెండు ఒక 4 గంటలకేమో 4:30 గంటలకేమో ఇంకా ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయింది. నా మతిమరుపుతో అల్లాడేటట్టు ఉన్నాను. పొద్దుటి నుంచి అనుకున్నాను మా ఫ్రెండ్ వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము, తను గృహప్రవేశానికి రాలే కదా అందుకే ఇద్దామనేసి అయితే అనుకుంటూనే ఉన్నాను, మర్చిపోయానండి. ఇలా ఉంటుంది నాతో, అసలు గుర్తే రాలేదు. తర్వాత ఫోన్ చేసి చెప్పాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా నువ్వు వచ్చినప్పుడు తీసుకురా అని చెప్పింది. చూడాలి, ఎప్పుడైనా వీలు చూసుకొని వెళ్ళి రావాలి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ చూడండి 5-5:30 అయింది. సడన్గా అన్ని గద్దలు వచ్చాయి, ఈగల్స్. నేను ఎప్పుడూ చూడలేదు ఇన్ని. ఆ కాంపౌండ్ అవతల ఏమైనా డాగ్ లాంటిది ఏమైనా చనిపోయిందేమో తెలియదు కానీ మొత్తానికి ఆ రోజు సాయంత్రం అయితే ఇన్ని గద్దలైతే వచ్చాయి. దగ్గరికి పోయి తీద్దామనుకున్నా వీడియో, కానీ అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొబైల్ ఫోన్ కూడా తడిసిపోతుందని ఆగాను. అందులో వాన పడినా కూడా ఎక్కడ బాగా పడుతుంది, గాలి వాన బాగా పడుతుంది. అందుకనేసి అయితే ఇంకా గేట్ క్లోజ్ చేశాను. కరెక్ట్గా నేను చూసిన టైంకి వర్షం కూడా అదే టైంలో పడింది. ఇంకా కొద్దిసేపు తీసాను, తర్వాత వచ్చేసాను. ఇంకా మొత్తానికి సాటర్డే మా ఫ్రెండ్ వచ్చినప్పుడు నాకు ఇలా గడిచింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది వీడియో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్, టేక్ కేర్.